నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో డీఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తెల్లవారుజామున. సిరిసిల్లాలో ఆయన నివాసంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక రహస్య ప్రాంతానికి తీసుకువెళ్ళి విచారిస్తున్నారు అనేది జోరుగా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా తెలంగాణలో మారింది ఇది. దేశ చరిత్రలోనే ఇలాంటి కేసు ఎక్కడా జరగల ఇప్పటి వరకు. ఇటువంటి క్రమంలో ఆయన అదుపులో తీసుకున్న తర్వాత ఎవరైతే ప్రణీత్ రావు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్స్ ఉన్నాయో వాటన్నిటినీ స్వాధీనపరుచుకున్నారు. కానీ అందులో ఎక్కడా కూడా వాట్సాప్ చాటింగ్ కానీ, అలాగే కాల్స్ చేసినటువంటి లిస్ట్ ఉంటుంది కదా, అది కానీ, కొన్ని ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ అవేవి లేవట. ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది అని అడిగితే సమాధానం లేదు. దీనికి సంబంధించి నిపుణులకు పంపించారు ఆ మొబైల్స్. ఏదైతే కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తీయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు? ప్రధానంగా తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామంగా ఇది హైలైట్గా నిలిచింది. ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ప్రణీత్ రావు డిఎస్పీ హోదాలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి హార్డ్ డిస్కులు, ఫైల్స్ అవన్నీ ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్లో ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఆయన పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అలాగే గులాబీ పార్టీకి సంబంధించినటువంటి 4 కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఎప్పటికప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా ఇంకా ఎన్నికలు 3 నెలల్లో జరుగుతాయనగా చాలా కీలకమైనటువంటి పరిణామాలకు దారితీసింది. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ, అలాగే ముఖ్యమైనటువంటి ఛానల్స్, పేపర్స్ సంబంధించినటువంటి జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా ఆ సమాచారాన్నంతా ఒక పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతకు అందించడం, మధ్యలో ఉన్నటువంటి కొంతమంది దూతలు ఉపయోగపడటం, ఇదంతా కొన్ని కీలకమైనటువంటి వివరాలు రాబట్టగలిగారు. మొత్తానికి అరెస్టును ఇంకా అధికారికంగా ధృవీకరించాలి. ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. సో ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి కొంత ఇది హై ప్రొఫైల్ కేసుగా భావించినటువంటి పోలీసులు, అందులోనూ ఇంటెలిజెన్స్ లాంటి ముఖ్యమైనటువంటి వ్యవస్థకు సంబంధించింది కాబట్టి చాలా కీలకమైనటువంటి స్టెప్స్ వేస్తున్నారు. పోలీస్ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ప్రకంపనలు కలిగించినటువంటి అంశం ఫోన్ ట్యాపింగ్. ప్రణీత్ రావు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు? గత ఏడాది కాలంలో విలువైనటువంటి భూములు కొనుగోలు చేశాడు, విల్లాలు కొనుగోలు చేశాడు, కార్లు కొనుగోలు చేశాడు అనే అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. దానికి సంబంధించి ఎలా కొనుగోలు చేశారు, మీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు రెగ్యులర్గా ఎవరో కాంటాక్ట్లో ఉండేవారు అనే దాని మీద ఎంత అడిగినా ఆయన సమాధానం మాత్రం చెప్పట్లా. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. అతని మొబైల్స్ ఎక్స్పర్ట్స్కి పంపించారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వివరాలను బట్టి మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు అనేది కూడా పోలీసు వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. మొత్తానికి అరెస్టును కనుక ధృవీకరిస్తే మళ్ళీ వెంటనే కస్టడీ పిటిషన్ వేయటం, విచారణకు కస్టడీ పిటిషన్లో పొందుపరిచి ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారిస్తారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. మొత్తానికి ఐపీఎస్ కొంతమంది కీలకమైనటువంటి అధికారులతో పాటు గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల వ్యవహారం కూడా ఈ ప్రణీత్ రావు అంశంలో బయటకు వస్తాయి. ఎవరెవరి పేర్లు ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పటికే ఇటు పోలీసు వర్గాలు, ఇటు రాజకీయ వర్గాలు, ప్రధానంగా గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది.
మొత్తానికి అధికారికంగా మరికొద్ది గంటల్లోనే అరెస్ట్ మీద ఒక ప్రకటన చేయనుంది పోలీస్ డిపార్ట్మెంట్.